అంచేత అధికారాన్ని మన తాలూకే మన 10 సంవత్సరాలు మనం కానీ వెనక్కి వెళ్తే మన వయసు ఎంత, ఇంకా రామరైతే చెప్పక్కర్లేదు. ఆ రోజు ఏంటంటే ఇంకా చిన్న లాలీపాప పెట్టుకొని ఉంటాడు ఆ రోజుకి. 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళేసరికి మన తాలూకుది ఉద్దేశం చూడండి, ఏ రోజు వస్తుందా అని మీరు చూస్తే మన తాలూకు వయసు ఆ రోజు 22, 23 సంవత్సరాలు. అధికారం చూసామంటే మనం ఎవరో ఒకళ్ళ ఇద్దరు ఏంటంటే ఇంకో పెద్దయినారులో రాజుగారు లాంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు చూస్తుంటారు తప్ప మిగిలిన వాళ్ళు చూడలేదు. అధికారం కోసం అధికారంతో మజా ఏంటంటే కుర్చీలో కూర్చోవడం కాదు అధికారంతో మజా అంటే. ఒక ఎండిఓ దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ దగ్గరికి వెళ్ళా కుర్చీని తిరిగేసి చెయ్యేసుకొని కూర్చుంటే అదే అధికారంతో మజా. దయచేసి కూర్చుంటాం. ఆ అధికారం రావడం కోసం మనం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం విమర్శించక్కర్లేదు. పెద్దలందరూ కూడా అందరూ చెప్తుంటారు చంద్రబాబు ఎలగాలి కానీ. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజు దొంగలు చాలా మంది దొంగలు ఉన్నారు. గ్రామ స్థాయిలో కిరికిరి కమిటీలు పెట్టారు. ఆ కిరికిరి కమిటీలు అని జన్మభూమి కమిటీలు, ఆ దొంగ కమిటీలు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాల పేరు మరి కరగలేనటువంటి కనితనాలా, లేదంటే ఆవిడ వనితనాలా, లేదా ఆవిడ పేరేంటో నాకు తెలియదు. కానీ మరి అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు చూస్తున్న మీకు బ్రహ్మాండమైన అదృష్టం ఏంటంటే కరుడు కట్టినటువంటి వాళ్ళు, కసి అయినటువంటి వాళ్ళ నాయకత్వం ఇక్కడ ఉంది. పాయకాలపేట సంబంధించి చూస్తే ఒక బ్రహ్మాండని జిల్లాకి ఫ్లోర్ లీడర్ గా తెప్పించి ఫ్లోర్ లీడర్ గా రామారావు లాంటి సమన్వయకర్త అక్కడ ఉన్నాడు. చాలు అక్కడను గట్టి శాసించిన ద్వేషించిన ఆయన కావాల్సినవన్నీ సాధించుకునే నాయకత్వం అక్కడ ఉంది. అంతేకాదు ఇక్కడ నక్కపల్లి చూసుకుంటే నక్కపల్లికి వేస రామకృష్ణమూర్తి చెప్పక్కర్లేదు. ప్రతిపక్షమైనా స్వపక్షమైనా ఎలా చేయాలో ఆ తాడ చేస్తాడు ఆయన. అలాగే ఇక్కడ అంతమించి ఇంకా దాంట్లో మన సూర్యబాబురాజు ఉన్నాడు, చెప్పక్కర్లేదు. ఎప్పుడు వస్తుందా ఎదురు చూద్దామా కబడ్దారని శాసించే ఆ రాచరికంతో ఉన్నటువంటి రాజత్వం ఆయనకు ఉంది. అలాగే తంగేటి రాజులు పక్కున్నారు. మీకు బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ అమాయకత్వం ఏంటంటే అధికారం లేదు. అధికారం కోసం నన్ను దయచేసి మీరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ బొక్కలన్నీ బయట తీయాలండి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర బాగా ఈ రోజు అందరి దగ్గర పిక్కలు ఉన్నాయి, మన దగ్గర బొక్కలు ఉన్నాయి.